కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కంది మండలంలో ఉన్నాం మనం. ఇది సంగారెడ్డి జిల్లా. మనతో పాటు బసవప్ప గారు ఉన్నారు. ఈయన గొర్రెల పెంపకంలో ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం. బసవప్ప గారు నమస్కారం అండి. సార్, మీరు ఎప్పటి నుంచి ఈ గొర్రెల పెంపకంలో ఉన్నారు? సంవత్సరం అయ్యా సార్. సంవత్సరం అయింది. ఓకే. ఎన్ని తెచ్చారు? 20 తెచ్చింది సార్. 20 తెచ్చారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 32 ఉన్నాయి సార్. ఓహో, 20నే మీరు 32 చేశారు. ఆయన కొన్ని అమ్మినా కూడా. అమ్మినారు. నైస్, బాగుంది. అయితే మీ వ్యాపారం బాగా సాగుతుంది, సంతోషం. ఇది ఏ బ్రీడ్ అండి? నెల్లూరు జుడిపి సార్. నెల్లూరు జుడిపి. ఈ బ్రీడ్ని నెల్లూరు జుడిపి అంటే మీరు ఏంటి, బ్రీడింగ్ పర్పసా లేకపోతే ఎలా, దేనికి పెంపకం చేస్తారు? బ్రీడింగ్ పర్పస్. ఈ గొర్రెలు మీరు అంటే బ్రీడింగ్ పర్పస్ పెంచుతున్నారు అంతేనే? ఓకే. మీకు మొత్తానికైతే డబుల్ చేసి వ్యాపారం చేయటమే. ఓకే, బాగుంది. సంవత్సరం నుంచే స్టార్ట్ చేసా అన్నారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేస్తుంటే సార్. వ్యవసాయంలో ఉన్నారు, ఇప్పుడు దీంట్లోకి కూడా వచ్చారు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? 8.5. 8.5 ఎకరాలు మీద సొంతం ఉంది కాబట్టి. ఓకే. ఏ పంట పండిస్తారు? ఊరి పత్తి వండిస్తుంటే ఇప్పుడు ఏది కొన్నిటికి మేత పెట్టి ఇక్కడ ఇడుతామని ఆలోచన. ఓకే. మిగతా ఎకరాల్లో ఏం వేశారు? అక్కడ వరి కూడా వేశారు. ఓకే, అది కూడా చేస్తున్నారు, ఇది కూడా చేస్తున్నారు. అంటే మరి మీకు దీంట్లో ఆసక్తి ఎలా కలిగింది గొర్రెల పెంపకంలో? యూట్యూబ్ చూసారు. యూట్యూబ్ చూసి మీకు ఎలాగో ల్యాండ్ ఉంది కాబట్టి పక్కన పెడదాం, ఏదో ఒకటి చేయాలి అని. అదేలేండి. ఎలాగో మీరు దీంట్లోనే తిరుగుతుంటారు పొలంలో అటు ఇటు కాబట్టి ఇది కూడా పెట్టుకుంటే. ఎక్కడ తిరిగేది లేవు, ఈయనే కదా సార్. అదే చూసుకుంటా. మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి దాంతో పాటు వీటిని చూసుకోవచ్చు అని పెట్టుకున్నారు. సంబంధించిన మేత గానీ ఎలా ఏం చేస్తున్నారు? మేత 2 ఎకరాలు మేత పెట్టినాం సార్. 2 ఎకరాలు మీరే ఇక్కడ మేత పెట్టి, మేతతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు వీటికి? నేను వాటికి అవి నట్టల మందు వేస్తా సార్. నట్టల మందు వేసినప్పుడల్లా కాల్షియము, అట్లనే ఇది జీవమిత్ర. జీవమిత్ర కూడా వాడతా సార్. ఇదే జీవమిత్ర మీకు అంటే ఎలా తెలిసింది? మాకు యూట్యూబే సార్. తెలవడానికి కూడా యూట్యూబే, తెప్పించుకుని కూడా యూట్యూబే. యూట్యూబ్ లో చూసి మీరు నంబర్ ఫోన్ చేసి తెప్పించుకున్నారు. ఓకే. మీకు ఎలా అనిపించింది జీవమిత్ర? సార్ బాగుంది. అంటే ఇది లివర్ టానిక్ వేరే వేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసా? అది ఇదే లివర్ టానిక్. ఆల్రెడీ అది తెచ్చినాక ఇది తెచ్చుకున్నా. అంటే ఇది 3 రోజులు, అది 3 రోజులు, అది 3 రోజులు కంటిన్యూ చేసిన తర్వాత ఇదే వాడతా. ఓకే. ఇది లివర్ టానిక్ గా కూడా పనిచేస్తుంది, గ్రోత్ ప్రమోటర్ అంటే బలం పెరగడానికి, బరువు పెరగడానికి కూడా తోడ్పడుతుంది. దీనికి ఆరోగ్యంగా కూడా ఉండటానికి ఉంటుంది. అంటే మీరు అసలు గమనించారా? ఇది వేసినాక మేత ఎలా తింటుంది? తింటున్నాయి, మంచిగా ఉన్నాయి సార్. మంచిగా ఉన్నాయి, మంచిగా వేస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి మీరు వాడుతున్నారు ఇది? ఇది 2 నెలలు సార్ తెచ్చి. 2 నెలలు అయింది. ఓకే. 2 నెలల్లో మీకు అంత ముందరికి ఇప్పటికి తేడా తెలిసిందా? 4-5 రోజుల తేడా తెలుస్తుంది సార్. అంతేనా? మందు వాడినాము ఎట్లున్నది అనేది తెలుసా? అదేలేండి. దాన్ని ఎప్పటికీ రోజు ప్రతి నిమిషం దాన్ని చూస్తుంటాం. అదే అట్లా. అయితే మీకు ఈ జీవమిత్ర పెట్టడం వల్ల ఏమనిపించింది? అయితే ఈ 2 నెలల్లో మీరు గమనించిన తేడాలేంటి? మంచిగా ఉన్నాయి సార్. మంచిగా అంటే మేత బాగా తినుడు, మంచిగా మంచిగా వేసి దొడ్డుకుంటాయి. అవుతున్నాయి అంటే బరువు పెరుగుతున్నాయి. నైస్. అయితే మీరు ఇంతకు ముందు బ్రీడింగ్ పర్పసే కాబట్టి ఈ ఆరోగ్యంగా ఉంటే బ్రీడింగ్ కూడా అంత ఆరోగ్యంగా వస్తుంది. అంత మీరు అంటే బ్రీడ్ కొద్దిగా పిల్లలు కూడా ఆరోగ్యంగా పుట్టి. అవును సార్, బ్రీడింగ్ పర్పస్ అన్నట్టే ఇవి ఖచ్చితంగా వాడుతున్నాం మేము. ఎందుకంటే మంచిగా ఉండాలి, పిల్ల మంచిగా ఉండాలి, తల్లి మంచిగా ఉండాలి. అంటే మీకు ఈ అంతకుముందు మీరు సంవత్సరం నుంచి చేస్తారు, చేసినప్పుడు ఈ పిల్లలు చనిపోవటం ఇట్లాంటివి ఉంటాయి కదా ఈ గొర్రెలలో? ఒక 2 చనిపోయాయి అంతే. ఇప్పుడు ఏం చనిపోవడం అప్పుడు. అంటే ఇది వాడినాక మీకు ఏమైనా తేడా తెలిసిందా? పోనీ దానివల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంది, ఏం చనిపోకుండా ఉన్నాయి అని? ఖచ్చితంగా పుట్టాకండి 2 చుక్కలు వేస్తా సార్. పుట్టినాక తెల్లారి నుంచి 2 చుక్కలు వేస్తా పిల్లలకి. కాకపోతే ఇది వేసిన దగ్గర నుంచి ఇప్పుడు బాగున్నాయి సార్.
అంటే ఇప్పుడు చనిపోవడం లాంటివి ఏం ఏం జరగలేదు. లేవు ఏం లేవు సార్. మీరు తెచ్చి కూడా దానా పెడుతున్నారు, బయట కూడా తిప్పుతారు కదా. దానా పెట్టినప్పుడు ఎలా తింటున్నాయి పిల్లలు కానీ పెద్దవి కానీ? మంచిగా తింటాయి, ఇష్టంగా తింటాయి సార్. ఇష్టంగా తింటున్నాయి. గమనించారు ఇది మందు ఇది తాపటం వల్ల మీకు అది బాగా తింటున్నట్టు గమనించారు కదా. తింటుండే సార్. ఇప్పుడు మరి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఏమైనా చెప్పిర్రా దీని గురించి? నేనైతే ఏం చెప్పలేదు సార్. ఈడైతే నేను ఒక్కడిని, ఎవరికి చుట్టుపక్కల ఎవరు లేరు. ఇప్పుడు బసవప్ప గారు మీరు ఎన్ని క్యాన్లు బుక్ చేశారు ఇప్పటికి? మొన్న 2 నెలల నుంచే సార్ ఒకటే క్యాన్ తెచ్చిన, సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. అంటే ఇది నట్టల మంది వేసినప్పుడు అవి లివర్ టానిక్ ఇవి వేయాలి అని ఆలోచన మాకు. ఓకే. మేము యూట్యూబ్ చూసే ఇవన్నీ, ఏ డాక్టర్ దగ్గరకు పోయి అవి నేర్చుకునేది ఏం లేదు. ఇప్పటివరకు డాక్టర్ జీవమిత్ర వచ్చిన తర్వాత ఇది హర్బల్ మందు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు మంచిగా పరిగడుపునే తాపించుకుంటే మంచిగా దానికి ఆకలి. నేను అట్లా తప్పలేదు సార్, దానాల్లో మిక్స్ చేసి వేస్తున్నా. అట్లా వేస్తుర్రా మీరు? దాన వేస్తాం కదా, అలా మిషన్ దింపుతుంది, మిక్స్ చేస్తుంది బాగా, అదే వేస్తున్నా, అది తింటున్నాయి అంతే. అట్లా చేస్తున్నారు. ఓకే. అయితే మీరు దానాతో కలిపి వేస్తున్నారు, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒకటి దాన ఎక్కువ తింటది, ఒకటి దాన తక్కువ తింటది. అంటే మనకు సిరంజ్తో మీరు డైరెక్ట్ వేసారు అనుకోండి, వేస్తేనేమో కరెక్ట్ గా అన్నిటికీ వెళ్ళిపోద్ది కరెక్ట్ గా. ఇప్పుడు మీరు ఎక్కువ తింటారు, నేను తక్కువ తింటా, లేదా నేను ఎక్కువ తింటా మీరు తక్కువ తింటారు, అట్లనే దాంట్లో కూడా ఉంటది కదా. మందు ప్రభావం అనేది కరెక్ట్ గా వెళ్ళదు. అదే మీరు ఏం చేస్తే పరిగడుపునే మీరు కొద్దిగా కష్టం అనుకోకుండా సిరంజితో అది చేస్తే 4-5 ml తాపితే, మీరు సిరంజితో మాల్ తాపారు అనుకోండి, తాపితే ప్రతి దానికి కరెక్ట్ గా అంది ప్రతిదీ బాగా పెరుగుతుంది. అంటే మీరు సరే ఇలా చేసినా కూడా మీకు ఉపయోగపడుతున్నాయి, కాకపోతే దానివల్ల ఇంకా ఉపయోగం ఎక్కువ తక్కువ అవుతుంది. కొద్దిగా అది తీసుకునే మోతాదు ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి. కాకపోతే నేను ఆలోచన ఏమది సార్, అది పట్టుకునికి ఇంకో మనిషికి అవసరం మందేనికి. ఓకే ఓకే. ఇట్లయితే కలిపి వేస్తానే ఆలోచన అంతే. ఓకే, మీ ఆలోచనతో మీరు చేస్తున్నారు, కాకపోతే అట్లా కూడా ఉపయోగపడుతుంది మీకు జీవమిత్ర. అట్లా అట్లా కలిపి వేస్తాగా మనుషులు అవసరం అన్నట్టు లేకుండా కానీ నేను ఇట్లా వేస్తున్నాను. ఒక్కళ్ళు కూడా కొద్దిగా అంటే మీకు చేతనైతే మాక్సిమం చాలా మంది ఒక్కళ్ళు పట్టుకొని వేస్తారు. అంటే ఒకళ్ళు ఓపిక బట్టి అవి దొరికాయి సార్, దొరికాయి అవి. ఇక ఈ జీవమిత్ర తాపిన దగ్గర ఇంకా హుషారుగా పరిగెడతాయి సార్, దొరికాయి అవి. నేను డైలీ పొద్దునే దాన పెడతా, అల్లగా మిక్స్ చేసేస్తున్నా. ఇట్లా తాపితే మనిషిని బట్టి జర మనిషి లేకపోతే. పిల్లల బరువు ఎలా పెరుగుతుంది? మంచిగా సార్. ఈ 2 నెలల నుంచి మీరు వాడుతున్నారు కదా, అంత ముందర పిల్లలు పెట్టినవి అది పెంచారు. ఇది ఇప్పుడు ఎలా మీకు తేడా ఏమన్నా తెలిసిందా? పోనీ మంచిగా సార్, చూడు సార్ పిల్లలు చూడు పక్కకుండా సార్. సరే బసవప్ప గారు, ఏమైనా కూడా చూడండి ఎలా ఉన్నాయి, ఎంత హుషారుగా ఉన్నాయని చెప్తున్నారు. ఆయన కూడా హుషారుగా ఉన్నాడు మనిషి, చూశారు కదా. అంటే ఆయనకు సంతోషం, తాపిన దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, మంచి బరువు పెరుగుతున్నాయి కాబట్టి ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. అవి కూడా సంతోషంగా ఉన్నాయని ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది మీకు కూడా. చూడండి, జీవమిత్ర అన్నిటికీ పనిచేస్తుంది. లివర్ టానిక్గా, గ్రోత్ ప్రమోటర్గా, ప్లస్ ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యలు రాకుండా గొర్రెపిల్లలు అవి బరువు పెరగటమే కాకుండా మంచి లాభాలని కూడా తెస్తాయి. ఈ జీవమిత్ర మీకు 70 రకాల వనమూలికలతో తయారు చేసింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూసారు కదా ఆయన మొహంలో ఆనందం, మంచి ఆనందంగా మంచి బరువుతో పెరుగుతున్నాయన్న ఆయన ఆనందం చూసి మాకు కూడా ఆనందం కలిగింది. ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకోవాలని, అలానే మీరు కూడా గొర్రెల పెంపకంలో ఉన్నవాళ్ళు ఈ జీవమిత్రాన్ని వాడి మీరు కూడా ఆనందపడాలని మేము కోరుకుంటున్నాము. జీవమిత్ర లేబుల్ చూసుకోనండి. జీవమిత్ర గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి కనుక్కోండి. మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారిని మీకు ఏమైనా సూచనలు సలహాలు కూడా మీకు కావాలనుకుంటే వాళ్ళు ఫోన్ చేయొచ్చు. ఈ జీవమిత్ర వాడండి, మంచి అధిక లాభాలని పొందండి. నమస్తే. నమస్తే బసవప్ప గారు, థ్యాంక్ యూ. మీరు మంచి ఆనందంగా ఉన్నారు, మాకు ఆనందం కలిగింది మిమ్మల్ని కలిసినందుకు. సంతోషం. సార్, నమస్తే.